దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ కూడా నీ శుభ్రం చేసి కడిగి దానికి పసుపు కుంకుమ రాస్తూ ఉంటారు, ఎందుకంటారు? అసలు అయితే అలా పసుపు కుంకుమ రాయాలని లేదు పద్ధతి. మామూలుగా కొబ్బరికాయని మామూలుగా కొట్టేయడం అంతే. చాలామంది కొబ్బరికాయ కొట్టేసాక దానికి చుట్టూరు ఎర్రగా బొట్లు అవి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా మనకిచ్చే నైవేద్యంలో మనకు అందులో ఏదైనా పడితే మనం తినలేం కదా. సో భగవంతుడికి నివేదన చేసేటప్పుడు వాటికి పసుపు కుంకుమ పెట్టడానికి వీలే లేదు, అసలు ఎక్కడ రాసలేదు. అది మన ఏదో చాలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. 3 బొట్లు పెడతారు, 4 బొట్లు పెడతారు, అలా పెట్టవసరం లేదు కొబ్బరికాయకి. మామూలుగా కొబ్బరికాయ కొట్టి అలాగే డైరెక్ట్గా మీరు అది ప్రసాదంగా తీసుకోవచ్చు. అయితే అమ్మ, ముఖ్యంగా మనం శివాలయాలకు వెళ్తున్నప్పుడు నంది దగ్గర మనం దగ్గరగా దీపారాధన చేయరాదు, కొంచెం దూరంగా పెట్టాలి అని అంటూ ఉంటారు, ఎందుకంటారు? అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత శివాలయాలకి ఏంటంటే, మనము శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి శివాలయంకి ఎదురుగుండా శివుడికి ఎదురుగా నంది ఉంటారు కదా. ఆ నంది ఉన్నప్పుడు ఏంటంటే, మామూలుగా మనము నంది చెవులో వెళ్ళి మన కోరికలు మనకున్నవన్నీ చెప్పేస్తూ ఉంటాం. అలాగే నంది చెవుల మధ్యలో నుంచి మనము శివుడిని చూస్తూ ఉంటాం. చూసిన తర్వాత నంది చెవులో మనకున్న బాధలు మనకున్న కోరికలు చెప్తే నంది డైరెక్ట్గా భగవంతుడికి వెళ్ళి చెప్తుందని మనందరి నమ్మకం అనమాట. సో అలా ఉన్నప్పుడు ప్రతి మనిషి అక్కడికి వెళ్ళి నించొని ఇవన్నీ చెయ్యాలి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నందికి చుట్టూరు మనము ఇలాంటి దీపారాధనలు చేయకూడదు, అంతే. దాని వెనకాల రహస్యం ఏమీ లేదు, ఇది అందరికీ తెలిసిందే. మనం ఏ శివక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద నంది ఉంటుంది, అక్కడ వెళ్ళి చెవులో శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా నంది దగ్గర మనం చెవులో చెప్పేస్తూ ఉంటాం మనకున్నవి ఏవేవైతే బాధలు అవన్నీ ఉంటాయో. సో అట్లా వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ చుట్టూరు దీపాలు ఉంటే నేను అక్కడ దగ్గరికి వెళ్ళలేను కదా, ఆ దగ్గరికి వెళ్ళలేను కాబట్టి కాస్త మిగతా వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేలా అక్కడ దీపాలు పెట్టొద్దు అని చెప్తారు, అంతే. అంతకుమించి వేరే కారణం ఏం లేదమ్మా. అయితే అమ్మా, ఇప్పుడు మరొక కాల్ తీసుకుందాము. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరలక్ష్మి అండి, నిజామాబాద్ నుంచి. వరలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి, అమ్మగారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి వరలక్ష్మి గారు. మేడం, ఇప్పుడు మనం ప్రతిరోజు శుక్రవారం రోజు ఒక్క పొద్దు ఉంటాం కదా. అవునండి. అంటే ఈవినింగ్ పూట తులసమ్మ దగ్గర దీపారాధన చేసి ఒక్క పొద్దు రావాలా, లేదంటే మార్నింగ్ ఇడిసి మళ్ళీ ఈవినింగ్ పూట స్నానం చేసి దీపారాధన చేయాలా? అయితే వరలక్ష్మి గారు, ఇక్కడ ఒక్క పొద్దు అన్నది ఉపవాసం, ఒక పూట భోజనం కదండి. అవును. మనం మామూలుగా మీరు అమ్మవారికి ఏదైనా మొక్కుకుంటే గనక ఒక పూట భోజనం కంటిన్యూ చేయండి. ఉండలేని పక్షంలో భోజనం కానీ అల్పాహారం, మేము మామూలుగా చెప్తాను, ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్, ఉపవాసం ఉండి కటిక ఉపవాసం ఎక్కడ లేదండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి వేరే బాధ్యతలు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళు కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అయితే ఓన్లీ ఎప్పుడో అట్ల తద్ది ఇలాంటివి ఉంటాయి, అట్లాంటివి చేసినప్పుడు ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది తప్పిస్తే మిగతా మామూలుగా మీరు శుక్రవారం పూట మీరు అమ్మవారికి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉదయాన్నే మీరు దీపారాధన చేస్తారు కదా పొద్దున్నే, మధ్యాహ్నం మీకు తినాలి అనిపిస్తే సగ్గుబియ్యంతో చేసినవి కానీ రాగి పిండితోటి అలాంటివి చేసినవి ఏవైనా మీరు తినవచ్చు, సరేనా? మరి మేడం, నా హెల్త్ చెప్పండి అమ్మా. నా హెల్త్ సరిగ్గా ఒక్క పొద్దులు ఉండడానికి నా హెల్త్ బాగోదు మేడం. నేను తినేస్తా, ఒక్క పొద్దు పెట్టేసిన అవసరం లేదు. 2 పూటల భోజనం చేసి రాత్రికి దీపారాధన చేస్తా, ఏం కాదండి అలా? ఏమి అవ్వదండి. అమ్మ అంటే ఇప్పుడు మీ పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే మీరు వాళ్ళని తిడతారా, కొడతారా? క్షమించేస్తారు కదా, అంతే. అమ్మవారు కూడా ఉంటారండి ఒక్క పొద్దు. ఆయన ఓపిక ఉంటే ఉండనివ్వండి అమ్మా, మీకు ఓపిక లేనప్పుడు తనే ఓకే. మీ వారు, ఆయనకు కూడా ఓపిక లేకపోతే చేయమని ఎక్కడ లేదండి. ఇవన్నీ మనకు మనం పెట్టుకున్న ఆచారాలు, అంటే రూల్స్ అన్నీ మార్చేసుకున్నాము. మీకు ఆరోగ్యం సహకరించకపోతే మీరు ఏమీ ఉపవాసం ఉండక్కర్లేదు. మామూలుగా భోజనం చేసి కూడా సాయంత్రం దీపారాధన చేసే ముందు స్నానం చేసుకుని వెళ్ళి దీపారాధన చేస్తే సరిపోతుందమ్మా. ఓకే అండి వరలక్ష్మి గారు, అమ్మగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. ఇక మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? రమాదేవి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాజీపేట. చెప్పండి, మీ సందేహం ఏంటో తెలియజేయండి, అమ్మగారు ఉన్నారు. మేము సొంత ఇంట్లో ఉన్నాము.
అక్కడ తులసమ్మని పెట్టుకొని పూజ చేస్తా ఉన్నాము. మళ్ళీ వేరే బాడీ ఇంట్లోకి వచ్చినాము. తులసమ్మని పెట్టుకోవడానికి వీలు లేదు. అట్లా తులసమ్మ అక్కడే ఉంది, పూజ చేయలేదు. అట్లే ఉండొచ్చునా లేదా? నమస్తే అమ్మా, తులసమ్మ మీ సొంత ఇంట్లోనే ఉన్నారు అంతేనా? అక్కడ ఇంకా పూజ చేసేదానికి లేదు, ఇక్కడ బాడీ ఇంట్లో పెట్టుకోవడానికి లేదు. ఏమన్నా దోషమా? ఏమి దోషం లేదండి, మీకు పెట్టుకోవడం వీలు అవ్వక తులసి అమ్మని పెట్టుకున్నప్పుడు మనం చాలా పవిత్రంగా ఉంచాలి తులసి అమ్మని కూడా. అందరూ నడిచే దారిలో అక్కడ ఇక్కడ వెళ్ళడము, అందరు తొక్కేసే ప్లేస్లో పెట్టడం కూడా మనకు మంచిది కాదు. తులసి ఉండడం చాలా శ్రేష్టమే. అయితే మీకు వీలు కాని పక్షంలో ఏం పర్వాలేదమ్మా, తులసి లేకపోయినా పర్వాలేదు. మీకు వీలు ఉంటే కనుక ఏదైనా ఒక మూలకు పెట్టుకోండి తులసి అమ్మని. ఓకే అండి, అమ్మగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. అయితే అమ్మ, ఇక ముఖ్యంగా భోజనం చేస్తున్న వారిని తిట్టకూడదు, దెప్పి పొడిచి మాట్లాడవద్దు అని అంటూ ఉంటారు. ఎందుకంటారు అలా? ఎందుకు చేయకూడదు? అయితే భోజనం చేసేటప్పుడు తిట్టకూడదు అంటే ఫస్ట్ మనం ఈ ప్రోగ్రాంలోనే మాట్లాడుకున్నాం. భోజనం చేసేటప్పుడు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. అయితే చాలామంది అంటూ ఉంటాం దేహమే దేవాలయం అని. మన దేహంలోనే మన దేహాన్ని ఎంత బాగా చూసుకుంటామో, ఎంత పవిత్రంగా చూసుకుంటామో మన ఆరోగ్యం అంత బాగుంటుంది అని అంటూ ఉంటాం అనమాట. అయితే మామూలుగా ఎవరైనా మామూలుగా ఆరోగ్యపరంగా చూసుకుంటే, ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే, మెడికల్ పరంగా చూసుకుంటే మన బాడీలో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. అయితే మనం ఎంత హ్యాపీగా మనం భోజనం చేసేటప్పుడు మన మైండ్ ఎంత బాగుంటుందో మనకి తిన్న ఆహారం అంత బాగా మనకి వంటికి పడుతుంది అనమాట. అదే ఎవరైనా పక్కన ఉన్నప్పుడు తిడుతూ ఉంటే గనక మనకి ఒకలాంటి స్ట్రెస్, భయము, ఆందోళన, మన మీద మనకి చిరాకు ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్కువగా ఏడుపు వచ్చేస్తూ ఉంటాం. ముద్ద దిగదు అంటూ ఉంటాం. ఎవరైనా వెనకాల తిడుతూ ఉంటే గొంతులోంచి ముద్ద మనకు మామూలుగా దిగదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ చాలా రియాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యాడ్గా రియాక్ట్ అయ్యి మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనం చేసే మనిషి దగ్గరికి వెళ్ళి మనం మామూలుగా భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అంటూ ఉంటాం. మాట్లాడే ప్రాసెస్లో మన నోట్లో నుంచి తుప్పర్లు అవతలు పడతాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు మనం పాటించవలసిన కొన్ని నియమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా భోజనం చేసే మనిషిని కూర్చోబెట్టి తిట్టడం అన్నది పాపంతో సమానం. పాపము, దాంతో పాటు అవతల మనిషి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎవరిని ఏమీ అనకూడదు. వాళ్ళని ప్రశాంతంగా భోజనం చేయడానికి వదిలేయాలన్నమాట. భోజనం అంటే సాక్షాత్తు వాళ్ళ అమ్మవారిని చేతిలో పట్టుకున్నారు కాబట్టి మనం ఎవరు తిట్టకుండా ఉంటేనే మంచిది. అయితే అమ్మ, ఇక ముఖ్యంగా ధర్మ సందేహాలు అనగానే ధర్మంలో నడవాలి, సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణి పూజించేటప్పుడు కూడా అంతే శుభ్రతతో, అంతే నిష్ఠతతో ఆ దేవుణ్ణి పూజించాలి అంటుంటారు. కానీ ఇప్పుడు అవేవి చేయట్లేదు. ఎందుకు అంటారు? అంటే మారుతున్న కాలం కొద్దీ మనుషులు కూడా మారిపోతున్నారా? అంటే ఎంత మారినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి అవి ఖచ్చితంగా మనం పాటిస్తూనే ఉండాలి. అవి మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా అవి పాటిస్తూనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అవన్నీ జరగట్లేవు. ఎందుకు అని అంటారు? అంటే నేను అన్నాను కదా, కంప్యూటర్ యుగం అయిపోయింది. ఎక్కువ మనము ఫోకస్ అంతా అంటే ఇప్పుడు పూజలు అంటే అది మూఢనమ్మకాలనే అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే పూజ అంటే కొంచెం పీస్ఫుల్గా కూర్చోవడం, మనం అంతే, మనసు ప్రశాంతత కోసం కూర్చోవడం. అక్కడ కూర్చొని పూజ అనగానే దీపారాధన చేసి భగవంతుడిని నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కోరిక తీర్చాలి నువ్వు అని అడగడమే కాదు. మనం కూర్చున్నప్పుడు అది ఒక హీలింగ్ ప్రాసెస్ కూడా. మన మైండ్ని ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ మంది పిల్లలు డిప్రెషన్స్ అంటారు, ఆరోగ్య సమస్యలు అంటారు, ఇవన్నీ ఎందుకు అంటారంటే వాళ్ళకి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రశాంతత కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. లైక్ ఎక్కువసేపు ఇన్స్టాగ్రామ్స్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా టైం గడపడము, లేనిపోని విషయాలన్నీ తల మీద వేసుకోవడము, లేనిపోని ఆచారాలు, వ్యవహారాలు అన్నీ అంటే వేరే పాశ్చాత్య వ్యవహారాలు మనం అడాప్ట్ చేసుకోవడం, ఇవన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఇవన్నీ. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ నెగటివిటీకే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఏది తప్పో అటువైపే ఎక్కువ మనం మొగ్గు చూపుతూ ఉంటాం. కాబట్టి ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ అని అన్నాను, మన ఇంట్లో ఉండే పిల్లలు కానీ ఎవరైనా కానీ మనం ఏం చేస్తామో వాళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఏవైతే చేస్తారో పిల్లలకి అవే అడాప్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చెయ్యండి అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఇలా చేయి అలా చేయి పొద్దున్నే లేవు,
కానీ మీరు కూడా అలా చేస్తేనే పిల్లలకి అలవాటు అవుతుంది అనమాట. మా ఇంట్లో ఈ పద్ధతులు ఫాలో అవుతున్నారు కాబట్టి నేను కూడా ఇవి ఫాలో అవుతానని మన పిల్లలకి అర్థం చేయించడం, మనం చెప్తే అంటే నేను చెప్పడము ఇంకో ఎవరు చెప్తేనో కాదు, మీరు యాజ్ పేరెంట్స్ మీరు చెప్తేనే మీ పిల్లలకి అర్థమవుతుంది. ఓకే మ్యామ్. ధర్మ సందేహాల గురించి, దాంట్లో ఉన్నటువంటి అనేకమైన విషయాల గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా. చూసారు కదండి, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు నమస్తే.